ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే ఫేస్ మీద ట్యాన్ ఎక్కువగా పెరిగిపోయినప్పుడు ఒక చిన్న టిప్ అయితే కనుక షేర్ చేస్తాను అనమాట. ఇది యూజ్ చేయండి. 100% మీ ఫేస్ అనేది మళ్ళీ ట్యాన్ అనేది పోయి చక్కగా గ్లోయింగ్గా మార్చడానికి, అలాగే ఫేస్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్కి అయితే కనుక ఈ చిన్న టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. కాబట్టి 100% మీరు ఈ చిన్న టిప్ అయితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది ఏంటనే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కాఫీ పొడి ఉంటుంది కదా, కాఫీ పొడిని ఒక పావు టీ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు మెడకు కూడా అప్లై చేసుకోవాలి, కాళ్ళు చేతులు కూడా అప్లై చేసుకోవాలంటే 1/2 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే ఇక్కడ పావు టీ స్పూన్ అయితే తీసుకుంటున్నాను. కాఫీ పొడి అనేది నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫేస్ మీద ఉన్న ట్యాన్ పోవడానికి ముఖ్యంగా బాగా ఉపయోగపడుతుంది అనమాట. స్కిన్ అనేది చక్కగా గ్లో వస్తుంది, త్వరగా వస్తుంది. అలాగే స్కిన్ తెల్లగా మారుతుంది అనమాట. మచ్చలు అన్నీ కూడా పోతాయి. అలాగే నెక్స్ట్ ఏంటంటే కస్తూరి పసుపు చిటికెడు యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అంతే వేసుకోండి. ఎక్కువ యూజ్ చేయకూడదు అనమాట ఫేస్కి మనం. కాబట్టి కస్తూరి పసుపుని అయితే కనుక ఒక చిటికెడు యాడ్ చేసుకోవాలి. మనకి ఏంటంటే పసుపు కూడా ఏంటంటే స్కిన్ అనేది గ్లోయింగ్గా మార్చడానికి, కలర్ ఇంప్రూవ్మెంట్కి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది. అలాగే స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ పోవడానికి, అలాగే ఏంటంటే మురికి అనేది ఈజీగా పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి పసుపుని అయితే కనుక చిటికెడు మాత్రమే యాడ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ అలోవెరా జెల్ అనమాట. అలోవెరా జెల్ అనేది మీ దగ్గర మొక్కలు ఉంటాయి కదా, అవైనా సరే న్యాచురల్ అని యూజ్ చేయొచ్చు. లేదనుకుంటే బయట అమ్ముతారు, ఎటువంటి కెమికల్స్ లేని యాడ్ చేసుకోండి. కొంచెం ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలోవెరా జెల్ కూడా స్కిన్ మీద ఉన్న మచ్చలు, మొటిమలు, పిగ్మెంటేషను, ట్యాన్ అంతా కూడా పోయి స్కిన్ అనేది గ్లోయింగ్గా మార్చడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తంగా యాడ్ చేసుకోవాలి. నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టిప్ అయితే కనుక. ట్రై చేసిన తర్వాత రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. కాబట్టి తప్పకుండా తయారు చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటనేది చూద్దాం. చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది. మామూలుగా మీరు వాష్ చేసుకోండి. ఫేస్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట. ఫేస్ మొత్తం మంచిగా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ జెంట్స్కి పసుపు పడకపోతే కనుక, జెంట్స్ అనే కాదు లేడీస్కి అయినా సరే పసుపు పడకపోతే కనుక స్కిప్ చేసేయండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అనమాట. చాలా బాగుంటుంది. ఫేస్ నీట్గా వచ్చేస్తుంది అనమాట, ట్యాన్ అది పోయి. కాబట్టి 100% ట్రై చేయండి. ఫేస్ మొత్తానికి ఇలా అప్లై చేసేసుకోవాలి. చేసుకొని ఒక 30 మినిట్స్ ఉంచుకోండి. 30 మినిట్స్ తర్వాత సోప్ యూజ్ చేయకుండా ఓన్లీ నార్మల్ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం అప్లై చేసేసుకోవాలి. కావాలనుకుంటే మెడకి కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. మీరు ట్రై చేయండి. వారానికి మినిమం ఒక 2 టైమ్స్ అయినా సరే ట్రై చేయండి. 2 టైమ్స్ ట్రై చేసినట్లయితే మినిమం 3 మంత్స్లోనే మీ ఫేస్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఏంటంటే ట్యాన్ అదంతా మొత్తం పోతుంది అనమాట. కళ్ళ కింద నలుపు కూడా పోతుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇలా రాసేసుకున్న తర్వాత 30 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలి. సరే కదా ఫ్రెండ్స్, ఇలా ఒక 15 లేదంటే ఒక 30 మినిట్స్లో మనకి డ్రై అయిపోతుంది అనమాట. ఇలా డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని మళ్ళీ మీకు ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే వాష్ చేసుకున్నాను. ఇంతకుముందు నా స్కిన్ కన్నా ఇప్పుడు చక్కగా కొంచెం గ్లోయింగ్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి మీరు వారానికి 2 రోజులు కనుక ఇది మీరు యూజ్ చేసినట్లయితే 100% మీ స్కిన్ అనేది చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మంచి కలర్ వస్తారనమాట. ట్యాన్ మొత్తం పోతుంది. కాబట్టి తప్పకుండా ఈ చిన్న టిప్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.